వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి రెడ్డి 7905. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. 1000 సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి కూడా ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా మంచి మంచి కంటెంట్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, ఎర్లీ మార్నింగే లేచి ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నాను. ఇంట్లో పూజ అయ్యాక టెంపుల్కి కూడా వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి దర్శనం బ్రహ్మాండంగా అయ్యింది. చాలా అందంగా అలంకరించారు స్వామివారిని. నా 2 కళ్ళు సరిపోలేదు. వైకుంఠ ఏకాదశిని మనం ప్రతి ఇయర్ శుక్లపక్ష మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు, లేదంటే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే 23 ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం మనకి దక్కుతుంది. అంతేకాదు, ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానం. ఎవరైతే ముక్కోటి ఏకాదశిని భక్తి శ్రద్ధలతో చేస్తారో అలాంటి వారికి 3 కోట్ల ఏకాదశి ఫలితం దక్కుతుందంట. ఏకాదశి రోజు మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని బియ్యంతో చేసినవి తినకూడదని అంటారు. అంతేకాదు, ఈరోజు ఉపవాసం చేసిన వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఈరోజు 33 కోట్ల దేవతలు ఉత్తర ద్వారం నుండే శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకొని కరుణా కటాక్షాలు పొందుతారు. ఏ భక్తులైతే వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదిస్తాడు ఆ స్వామి. ఇంట్లో నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. దేవుడికి నేను చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నాను. సూర్యోదయం కంటే ముందే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. వెంకటేశ్వర స్వామికి ఈరోజు తులసి దళాలు అయితే సమర్పించాలంట. అందుకే 2 తులసి దళాలని స్వామివారి దగ్గర అయితే పెట్టాను. ఇంకా నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాలి కదా, టెంపుల్ కోసం నేను అన్నీ సర్దుతున్నాను. ఇంకా పిల్లలకి కూడా స్కూల్కి టైం అయింది. వాళ్ళు కూడా దేవునికి మొక్కి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. మేమైతే టెంపుల్కి వచ్చాము. దేవుళ్ళందరూ ఒకటే అయినప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే భక్తి ఉంటుంది కదా. నాకైతే శివుడు వెంకటేశ్వర స్వామి అంటే భక్తి ఎక్కువ. మా హస్బెండ్కి ఏమో సాయిబాబా అంటే భక్తి ఎక్కువ. ఈ టెంపుల్లోనే ఈ 3 దేవుళ్ళు ఉంటారు. ఈ టెంపుల్కి అయితే వచ్చాము మేము. ఫస్ట్ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత నెక్స్ట్ శివాలయంకి అయితే వెళ్ళాము. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, టెంపుల్లో అయితే చాలామంది భక్తులు ఉన్నారు. ఇక్కడ మేము శివుడికి అయితే అభిషేకం చేస్తున్నాము. టెంపుల్కి ఎర్లీ మార్నింగే వెళ్తే బాగుంటుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజు. బట్ పిల్లలతో అవ్వదు కదా, అందుకే మేము 9:30కి అలా వచ్చాము టెంపుల్కి అయితే. ఇంకో 1 డే అయితే 2025 కూడా అయిపోతుంది. 2026 వస్తుంది కదా. ఈ 2024లో నాకు జరిగిన మంచి ఏదైనా ఉందంటే అది యూట్యూబ్ స్టార్ట్ చేయడం అని నేను అనుకుంటున్నాను. ఎన్నో డేస్ నుంచి స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను, ఆగిపోయాను. దేనికైనా టైం రావాలి కదా, సో ఆ టైం ఇప్పుడు వచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చాము. దాని పక్కనే శివాలయం పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంటుంది. దేవుణ్ణి అయితే నేను పెద్ద లగ్జూరియస్ కోరికలు అయితే ఏం కోరలేదు. ఎందుకంటే మన తలరాత ఎలా రాసి ఉంటే అలానే జరుగుతుంది కదా. సో దేవుణ్ణి ప్రార్థిస్తే ఏంటి అంటే కొంచెం ఎక్కువ అయ్యేది తక్కువ చేస్తాడంతే. ఎంత పెద్ద కష్టం వచ్చినా తట్టుకునే శక్తిని భరించే ఓపిక నాకు ఇవ్వు స్వామి అని అడిగాను. 1000 సబ్స్క్రైబర్స్ అయినందుకు మేమైతే ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. ఎందుకంటే సెకండ్కి మాకు ఒక ఫంక్షన్ ఉంది. మా చిన్నోడి 21st డే. మా చిన్నోడు అంటే మా చెల్లి వాళ్ళ బాబు. సో అప్పుడే అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుందామని ఇప్పుడైతే ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. సో మా పిల్లలు వచ్చి ఏమంటున్నారంటే 500 సబ్స్క్రైబర్స్ అయితే కేక్ కట్ చేశారు కదా, 1000 అయ్యారు కదా, కేక్ కట్ చేయరా అని అడుగుతున్నారు. అంటే వాళ్ళు కేక్ తినడానికి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా, సో అందుకు వచ్చి అడుగుతున్నారు. చూడండి స్వామివారిని ఎంత అందంగా అలంకరించారు. టెంపుల్కి వెళ్ళడానికి వీలు లేని వారు ఇక్కడ స్వామివారిని చూసి దర్శనం చేసుకోండి. చాలా అద్భుతంగా అలంకరించారు స్వామిని. అలా వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉంటే నాకు తిరుపతిలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఈరోజు స్వామివారికి తులసిమాలను సమర్పించాలంట. మేమైతే సమర్పించేశాము. ఇక్కడ గుడిలో డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. సక్సెస్ఫుల్గా ఉత్తర ద్వార దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ప్లీజ్ దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతే ఈ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.